అన్న ఎప్పుడు జగనన్నే కావాలనుకుంటారు అందరూ. ఇక్కడ గుడివాడలో మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు తెలుసు ఆయన ఆయన చేసిన పథకాలు మంచి, ఆయన చేసిన పథకాలన్నీ మంచి అన్న. ఇది పలాని చేయలేదు అని అనుమానం ఎవరినైనా అనలేరుగా. కూటమియా 3 ప్రభుత్వాలు ఒకటే, ఎప్పుడు విడిపోతాయో తెలియదు అన్నా. గులాబీ గుర్తు ఎప్పుడు ఉంటుందో ఊడిపోద్దో తెలియదు, సైకిల్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, టీ గ్లాస్ తాగుతాం పడేస్తాం, ఎలా ఉంటాయో తెలియదు ఈ ప్రభుత్వాలు. వీటి గురించి మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా ఒకటే, ఎప్పుడు ఫ్యాన్ ఒకటే ఇంట్లో ఉంటది. ఫ్యాన్ గుర్తు ఎప్పుడు, అది మట్టికి మర్చిపోకూడదు. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుందన్న. ఈ ప్రభుత్వం 3 ప్రభుత్వాలు ఒకటైనా ఎందుకు అనవసరం. నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు అన్నా, నీకేమైనా విలువ ఇస్తున్నారా? నువ్వే నాతో మీడియా డైరెక్టర్ మాట్లాడుతున్నావు, నీకు నాకు విలువ ఇస్తున్నారా? ఎక్కడ విలువ ఉండదన్నా, ఒక మీడియాకే విలువ లేదు. వాళ్ళ ఛానల్ అన్నీ వాళ్ళు నడుపుకోవాలి, వాళ్ళంతా సొంత సిస్టం, వాళ్ళన్నీ మాట్లాడేది వేరు, పద్ధతి వేరన్న. వాళ్ళు వేస్ట్. జనాలు కూటమి గురించి మాట్లాడుకున్నా అనవసరం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి మాట్లాడితే ఒక్కడే వచ్చి సింగిల్గా పోటీ చేస్తున్నాడు. ఈ రోజు కూడా సింగిల్గా పోటీ చేస్తున్నాడా? ముగ్గురు ఒక్కడే ఎందుకోవాలంటే ఎంత కష్టం, ఎన్ని బలాలు కావాలి? నువ్వు నేను వచ్చినా చాలదు, అవునా కదా? బలం కావాల్సిందేంటి? ఒక్కలే సింగిల్గా పోరాటం చేయాలి. ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆ నాన్నగారి పేరు ఎప్పుడు కూడా పోకూడదు.